ఓసారి ఓ సింహం అడవిలో నుంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరియు రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాసైనా హుందాతనం ఉండనక్కర్లేదా? మా పుట్టని ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు. కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు. మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. చెదపురుగులకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటినుంచి కనిపించిన చెట్లని మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుప్పలాంటి జంతువులకి ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటుకి వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవక్కైంది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగు పెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఆ అవస్థ ఉండేది కాదు కదా అని అనుకుంది.